Exercise 3a, Roman number 2. If x1 and x2 are the roots of the quadratic equation ax square plus bx plus c is equal to 0 and c is not equal to 0, find the value of ax1 plus b whole power minus 2, ax2 plus b whole power minus 2 in terms of a, b, c. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ax1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమి ఇచ్చాడు, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏమున్నాయి, x1 x2. అంటే x1 x2 అంటే x1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ax ప్లస్ b ఇంటూ x కామన్ తీసేద్దాం ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ c బై x. ఇప్పుడు x1 రూట్ అనుకుంటే ax1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై x1. నెక్స్ట్ x2 రూట్ అనుకుంటే ax2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై x2. ax2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై x2 ప్లస్ ఇక్కడ x1 ప్లస్ x2 సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది, మైనస్ b బై a, x1 x2 ఈజ్ ఈక్వల్ టు c బై a. ఇది వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు మోడేమి ఇచ్చాడు, ax1 ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2. ఇప్పుడు ax1 ప్లస్ b అంటే ఎంత, మైనస్ c బై x1 హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ మైనస్ c బై x2 హోల్ పవర్ మైనస్ 2. ఏమవుతుంది, రివర్స్ అయిపోద్ది కదా, మైనస్ 2 ప్లస్ 2 అవ్వాలంటే యాక్చువల్గా 1 బై మైనస్ c బై x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై మైనస్ c బై x2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది పైకి పోయింది అనుకోండి, x1 స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై c స్క్వేర్, x2 స్క్వేర్ బై c స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 1 బై c స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అంటే 1 బై c స్క్వేర్, సారీ c2 రాశాను, c స్క్వేర్. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అంటే ఎంత, x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2. ఇప్పుడు ఏమొస్తుంది, 1 బై c స్క్వేర్ ఇంటూ x1 ప్లస్ x2 ఎంత, మైనస్ b బై a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ c బై a. 1 బై c స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c బై a. ఇప్పుడు 1 బై c స్క్వేర్ కామన్ తీసేస్తే b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ అంటే ఫైనల్గా ఏమొస్తుంది, b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ c స్క్వేర్, b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ c స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఫైండ్ ద quadratic equation whose roots are alpha square plus beta square, alpha power minus 2 and beta power minus 2. First of all, ax square plus bx plus c is equal to 0. ఆల్ఫా కామా బీటా అనేది రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇప్పుడు రూట్స్ ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్తో కావాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత, సి బై ఏ. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ అంటే ఎంత వస్తుంది, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా పవర్ మైనస్ 2 బీటా పవర్ మైనస్ 2 కావాలి. ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్
బీటా పవర్ మైనస్ 20 ఎంత 1/α² ప్లస్ 1/β² అంటే ఇదేమొస్తుంది α² ప్లస్ β² బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ α² β² ఆల్రెడీ ఉంది కదా కాబట్టి ఏమొస్తుంది b² మైనస్ 2ac బై a² బై ఆల్ఫా బీటా ఎంత c/a హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది b² మైనస్ 2ac బై a² బై c² బై a² క్యాన్సిల్ b² మైనస్ 2ac బై c² b² మైనస్ 2ac బై c². ఇప్పుడు రెండు రూట్స్ వచ్చినాయి, ఇది ఒక రూట్ 1 ఇది రూట్ 2 అనమాట. దీంతో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అయితే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఆల్ఫా బీటాస్తో రూట్స్తో ఏముంది ఇప్పుడు ఇది రూట్ అదొక రూట్ అంటే x² మైనస్ b² మైనస్ 2ac బై a² ప్లస్ b² మైనస్ 2ac బై c² ఇంటూ ఎక్స్ ప్లస్ b² మైనస్ 2ac బై a² ఇంటూ b² మైనస్ 2ac బై c² ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x² మైనస్ మనకి ఇది ఎల్సిఎం తీసినా తీయకపోయినా సరిపోయేది లేదు. ఇదే ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్. ఇదైనా ప్రాబ్లం లేదు, చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ 2x పవర్ 4 x³ 11x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 దీన్ని మనము డివైడెడ్ బై x² చేద్దాం. ఏమొస్తుంది చూడండి ఒకసారి. డివైడ్ బై x² చేస్తే 2x పవర్ 4 బై x² ప్లస్ x³ బై x² మైనస్ 11x² బై x² ప్లస్ x బై x² ప్లస్ 2 బై x² ఈజ్ ఈక్వల్ టు 0 బై x². ఇప్పుడు ఏమొస్తుంది 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 11 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బై x² ఈజ్ ఈక్వల్ టు 0. x² క్యాన్సిల్ ఎండిపోతాయి కాబట్టి 2 టైమ్స్ ఇది 1 టైము ఇది అనమాట. అంటే ఏమొచ్చింది ఇప్పుడు 2 ఇంటూ x² ప్లస్ 1 బై x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైకి అయితే x² ప్లస్ 1 బై x² ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఇది క్యాన్సిల్ అయిపోద్ది అంటే y² మైనస్ 2 రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ y² మైనస్ 2 ప్లస్ y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది 2y² మైనస్ 4 ప్లస్ y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2y² ప్లస్ y మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది 2y² 17 గంటల 30 ప్లస్ y మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 30 రావాలంటే మైనస్ 15 ఇంటూ 30 కదా, మైనస్ 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇది మళ్ళీ 15 మధ్యలో y రావాలా. అంటే 3 2 6 మైనస్ 5 రాసుకోవచ్చు. 3 2 6 6 ఇంటూ మైనస్ 5 అది కరెక్ట్. అంటే 2y² ప్లస్ 6y మైనస్ 5y మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 2y ఇంటూ y ప్లస్ 3 మైనస్ 5 ఇంటూ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. y ప్లస్ 3 ఇంటూ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 y ఈజ్ ఈక్వల్ టు 5/2 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 y ఈజ్ ఈక్వల్ టు 5/2. y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనం అనుకునింది ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కదా y అనుకునింది. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి x² ప్లస్ 1 ఇంటూ 2
ఈజ్ ఈక్వల్ టు 5x, ఎందుకంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి. అంటే 2x² ప్లస్ 2 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 0. 2x² ప్లస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటికి రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కుంటే రూట్స్ ఏమవుతాయి? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a, -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2. ఇది మనకు ఒక రూట్లు వచ్చినాయి. ఇది వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b², 5×5 = 25 మైనస్ b² మైనస్ 4ac, 2 2 4 4 16/2a, 2 2 4. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5 ప్లస్ ఆర్ మైనస్ 3/4. అంటే -5 ప్లస్ 3/4 -5 మైనస్ 3/4. అంటే ఎంత వస్తుంది? -5 మైనస్ 3 అంటే -2, -2/4 -1/2, -5 మైనస్ 3 అంటే -8, -8/4 -8/4, 4 రన్ల -2, -1/2 -2. ఇవి మనకు రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. 3/1 ప్లస్ x ప్లస్ 3/1 మైనస్ x. 3/1 ప్లస్ x అంటే 3/1 ప్లస్ x ప్లస్ 3/1 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దీన్ని ఏం రాయొచ్చు? 3/3/x ప్లస్ ఇది 3/3/1/x కాదు, 3/1 ఇంటూ 3/4x ప్లస్ 3/3/4x ఈజ్ ఈక్వల్ టు 10. 3/4x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే 3 ఇంటూ t ప్లస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 3t² ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు 10t. ఎల్సిఎం తీసేసిన తర్వాత వచ్చేది 3t². ఎల్సిఎం తీస్తే 3t² ప్లస్ 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. అంటే 3t² మైనస్ 10t ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదేమొస్తుంది? 3t² 3 × 9 కదా, -9t మైనస్ t ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 3t² -9 3t కామన్ తీసేస్తే t మైనస్ 3 -1 కామన్ తీసేస్తే t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. t మైనస్ 3 ఇంటూ 3t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 3, t ఈజ్ ఈక్వల్ టు 1/3. t ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనము? 3/4x కదా t. 3/4x ఈజ్ ఈక్వల్ టు 3. 3/4x ఈజ్ ఈక్వల్ టు 1/3. 1/3 అంటే 3/4 - 1. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ -1. 3/1 ఉన్నట్టే కదా. x ఈజ్ ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ -1. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. 4/4xని t అనుకుంటే 4/x/4 మైనస్ 3 ఇంటూ 2/x/2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4/x అనుకోకూడదు, ఎందుకంటే 2/x ఉంది. 2/x ఉంది కాబట్టి 2/xని t అనుకుందాం. 2/xని t అనుకుంటే 4/xని ఏం రాసుకోవచ్చు? 2² (4x) రాసుకోవచ్చు కదా, /4 మైనస్ 3 ఇంటూ 2/x/2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2/2x అయింది. 2/2x/4 మైనస్ 3/2x/2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? t²/4 మైనస్ 3 ఇంటూ t/2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? t²/4 ఎల్సిఎం తీసేస్తే t² మైనస్ 2 2 × 4 అంటే 60 ప్లస్ 4 2 8/4 ఎల్సిఎం తీసేది 0. t² మైనస్ 60 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని t² మైనస్ 4t మైనస్ 2t ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా.
టీ కామన్ తీసేస్తే t-4 -2 కామన్ తీసేస్తే t-4 is equal to 0. t-2 into t-4 is equal to 0. t is equal to 2 or t is equal to 4. t is equal to ఏం తీసుకున్నాము 2 power x is equal to 2. 2 power x is equal to 4. అంటే 2 power x is equal to 2 power 1. 2 power 4 అంటే ఎంత 2 square. x is equal to 1 or 2. x is equal to 1 or 2 అన్నమాట. నెక్స్ట్ root of x by x minus 3 plus root of x minus 3 by x is equal to 5 by 2 when x is not equal to 0 and x is not equal to 3. ఇప్పుడు దీన్ని మనము స్క్వేర్ రూట్ ఆఫ్ x by x minus 3 is equal to t అనుకుంటే ఇది వచ్చేసి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 3 by x is equal to ఏమవుతుంది 1 by t. అంటే t plus 1 by t is equal to 5 by 2. t plus 1 by t is equal to 5 by 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి సరిపోతుంది చూడండి. ఇప్పుడు ఏమవుతుంది t స్క్వేర్ ప్లస్ 1 by t is equal to 5 by 2. 2 into t square plus 1 is equal to 5t. 2t square plus 2 is equal to 5t. 2t square minus 5t plus 2 is equal to 0. ఇప్పుడు ఏమొస్తుంది 2t square minus 4t minus t plus 2 is equal to 0. 2t కామన్ తీసేస్తే t minus 2 minus 1 into t minus 2 is equal to 0. అన్నప్పుడు ఏమొస్తుంది 2t minus 1 into t minus 2 is equal to 0. t is equal to 2, t is equal to 1 by 2 అయితే కదా, ఎందుకని ఇది 0 అయితే ఇది 0 అనుకో 2t minus 1 is equal to 0 అయితే t is equal to ఎంత 1 by 2 కదా, అదే ఇక్కడ వచ్చింది. t is equal to ఏం తీసుకున్నాం మనము ఇక్కడ t is equal to ఇది తీసుకున్నాం. t is equal to అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x by x minus 3 is equal to 2. అంటే x by x minus 3 is equal to ఎంత అటు సైడ్ స్క్వేర్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 4 అయిపోద్ది. అంటే 4x minus 12 is equal to x. ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 3x is equal to 12. x is equal to 4. x is equal to 4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనము 1 by 2 చేద్దాం. 1 by 2 చేస్తే t అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x by x minus 3 is equal to 1 by 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే మొత్తము x by x minus 3 is equal to 1 by 4. 4x is equal to x minus 3. 4x minus x ఎంత minus 3. 3x is equal to minus 3. x is equal to minus 1. అంటే x is equal to 4 or minus 1. x is equal to 4 or minus 1. నెక్స్ట్ సేమ్ ఇది కూడా సేమ్ మోడలే. దీన్ని t అనుకుంటే ప్లస్ 1 by t is equal to 2 అవుద్ది. సేమ్ రివర్సే కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1 is equal to 2t. అంటే t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 1 is equal to 0. t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 1 is equal to 0. అప్పుడు ఏమొస్తుంది t minus 1 whole square is equal to 0. అంటే t is equal to 1. t అంటే ఏమనుకున్నాం మొత్తం దీన్నే కదా t అనుకునింది స్క్వేర్ రూట్ ఆఫ్ 3x by x plus 1 is equal to 1 కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 3x by x plus 1 is equal to 1. 3x is equal to x plus 1. 3x minus x ఇటు సైడ్ x వచ్చేస్తుంది కదా. 3x minus x is equal to 2x is equal to 1. x is equal to 1 by 2. x is equal to 1 by 2 అన్నమాట. నెక్స్ట్ సేమ్ దీన్ని సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ 2 into x plus 1 by x whole square minus 7 into x plus 1 by x plus 5 is equal to 0. దీన్ని మొత్తాన్ని t అనుకోండి. x plus 1 by x is equal to t అనుకుంటే 2t square minus 7t plus 5 is equal to 0. అంటే ఏమొస్తుంది 2t square minus 5t minus 2t plus 5 is equal to 0. కామన్ తీసేస్తే t కామన్ తీస్తే 2t minus 5 minus 1 కామన్ తీస్తే 2t minus 5 is equal to 0. t
t minus 1 into 2t minus 5 is equal to 0. అంటే t minus 1 is equal to 0 or 2t minus 5 is equal to 0 కదా. t is equal to 1 or t is equal to 5/2. t is equal to 1 or t is equal to 5/2. t is equal to 1 అంటే ఎంత? t is equal to 1 అంటే x plus 1/x is equal to 1. t is equal to 5/2. x plus 1/x is equal to 5/2. ఇప్పుడు ఏమొస్తుంది? x square plus 1 is equal to x. ఇది x square plus 1 into is equal to 5/2x. అంటే ఏమొస్తుంది? x square minus x plus 1 is equal to 0. 2x square cross multiplication. 2x square plus 2 is equal to 5x. అన్నప్పుడు అంత ఇది x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇదేమొస్తుంది? 2x square minus 5x plus 2 is equal to 0. 2x square minus 4x minus x plus 2 is equal to 0. 2x into x minus 2 minus 1 into x minus 2 is equal to 0. x minus 2 into 2x minus 1 is equal to 0. x is equal to 2 or x is equal to 1/2. ఇదేమో కాంప్లెక్స్ రూట్ వస్తుంది, రియల్ రూట్స్ రాదు. ఇది కాంప్లెక్స్ రూట్, ఇది రియల్ రూట్ రాదనమాట. నెక్స్ట్ సేమ్ ఇది కూడా x square plus 1/x square minus 5 into x plus 1/x plus 6 is equal to 0 కదా. దీన్ని మనం x plus 1/x ఫార్ములాగా రాసుకోవాలి. x square plus 1/x square నేమ్ రాసుకోవచ్చు. x plus 1/x whole square minus 2 into x into 1/x. x క్యాన్సిల్. x plus 1/x whole square minus 2 రాసుకోవచ్చు. x square plus 1/x square. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే x plus 1/x is equal to t. అంటే దీని ప్లేస్లో ఏమొస్తుంది? t square minus 2 కదా. అంటే దీని ప్లేస్లో t square minus 2 minus 5 into t plus 6 is equal to 0. t square minus 2 minus 5t plus 6 is equal to 0. t square minus 5t plus 4 is equal to 0. t square minus 4t minus t plus 4 is equal to 0. t కామన్ తీస్తే t minus 4 minus 1 కామన్ తీస్తే t minus 4 is equal to 0. t minus 1 into t minus 4 is equal to 0. ఏమొస్తుంది? t is equal to 1 or t is equal to 4. t is equal to ఎంత? x plus 1/x is equal to t అంటే ఎంత? 1. x plus 1/x is equal to 4. t వాల్యూ కాబట్టి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. x square plus 1 is equal to x. x square minus x plus 1 is equal to 0. ఇది వచ్చేసి x square plus 1 is equal to 4x. x square minus 4x plus 1 is equal to 0. x square minus 4x plus 1 is equal to 0. ఇప్పుడు దీని రూట్స్ ఏమవుతాయి? x is equal to minus of minus 1 plus or minus root of b square minus 4ac by 2a. దీనికి ఏం రూట్స్ అవుతాయి? x is equal to minus of minus 4 root plus or minus root of b square 4 16 minus 4ac by 2a. ఇదేం వస్తుంది? x is equal to 1 plus or minus square root of minus 3 by 2. ఇది కాంప్లెక్స్ రూట్ వస్తుంది, కాంప్లెక్స్ రూట్. ఇదేమో చూడండి, ఇది x is equal to 4 plus or minus square root of 12 by 2. అంటే x is equal to ఎంత? 4 plus or minus 4 3 జా 12 కదా. 4 3 జా 12 అంటే 2 root 3 by 2. 2 2ల 2 1 అంటే x is equal to 2 plus or minus root 3. ఇది రూట్స్ అన్నమాట. 2 plus or minus root 3. నెక్స్ట్ find the quadratic equation for which the sum of the roots is 7. The sum of the squares of the roots is 25. Sum of the roots alpha plus beta is equal to 7. Sum of the roots, sum of the squares of the roots alpha square plus beta square is equal to 25. Alpha beta roots అనుకున్నాం కాబట్టి
మనకు ఆల్ఫా బీటా రూట్స్తో ఈక్వేషన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బీటా రూట్స్తో ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాడే ఇచ్చాడు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నుంచి ఆల్ఫా బీటా కనుక్కోవాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? 7 స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. ఇది ఇటు సైడ్ తీసుకోదాం. ఇటు సైడ్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 25. ఇది 24. 2 ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 12 అంటే 12 వచ్చింది ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా 7, ఆల్ఫా బీటా 12 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు ఈక్వేషన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more